నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక వలస విధానం వల్ల పెనుముప్పు రానుందా అని కొంత విశ్లేషకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి చాలా పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఏంటి? అప్పుడు తీసుకొచ్చిన వలస విధానం అనేది భారతదేశానికి ఎలా పెను ప్రమాదంగా మారింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బంగ్లాదేశీయుడిగా ఒక పాకిస్తానీ వ్యక్తి భారతదేశంలోకి ప్రవేశించాడు. 6 సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ నగరాల్లో భారీ పత్రాల ఫోర్జరీ మరియు మనీ లాండరింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు విస్తరించాడు. అతనే ఆజాద్ హుస్సేన్. ఈ వ్యక్తి 2025 ఏప్రిల్ 15న పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాల జిల్లాలలోని బిరాటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న అబద్ధాలు, నకిలీ గుర్తింపులు, అలాగే ఆయన సరిహద్దు కుట్రలు విస్తృతమైన ఇవన్నీ చూసిన తర్వాత గంటల కొద్దీ అతను ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇది కేవలం అక్రమ వలసల కేసు మాత్రమే కాదు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో సంస్థాగతీకరించబడిన దశాబ్దాల ప్రమాదకరమైన విధాన లోపాలకు అద్దమని. భారతదేశంలోకి చొరబడ్డానికి, స్థానిక మూకలను స్థాపించడానికి, ఓటర్ల స్థావరాన్ని తారుమారు చేయడానికి మరియు జాతీయ భద్రతకు ముప్పు కలిగించడానికి శత్రు విదేశీ నటులు దీర్ఘకాలిక వీసా మరియు డాక్యుమెంటేషన్ లొసుగులను ఎలా ఉపయోగించుకున్నారో చెప్పడానికి ఒక భయంకరమైన ఉదాహరణ బయటపడింది. ఈడీ అధికారుల ప్రకారం ఆజాద్ హుస్సేన్ మొదట పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్లోకి చొరబడి 2017లో ఫెనీ జిల్లా నివాసిగా చెప్పుకుంటూ అహ్మద్ హుస్సేన్ ఆజాద్ అనే నకిలీ గుర్తింపుతో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ సంపాదించాడు. 2019లో అతను ఈ నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించుకొని టూరిస్ట్ వీసాతో భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చిన తర్వాత 3వ గుర్తింపును పొందాడు ఆజాద్ మాలిక్. తరువాత 6 సంవత్సరాల్లో అతను వీటిని పొందగలిగాడు: ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మరియు భారతీయ పాస్పోర్ట్ కూడా. వారెవ్వా! ఈ పత్రాలు అతనికి పౌరుడి హక్కులను ఇవ్వడమే కాకుండా బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆస్తిని సంపాదించడానికి, ముఖ భాగం కంపెనీని స్థాపించడానికి కూడా తలుపులు తెరిచాయి. దీని కింద అతను అక్రమ వలస మరియు డాక్యుమెంట్ ఫోర్జరీ యొక్క పాన్ ఇండియా నెట్వర్క్ని నిర్వహించడం ప్రారంభించాడు. ఆజాద్ పాకిస్తాన్లోని తన సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని ఈడీ న్యాయ ప్రతినిధి భాస్కర్ ప్రసాద్ బెనర్జీ కోర్టుకు తెలిపారు. అతను కేవలం దాక్కునేవాడు కాదు, అతను కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అతను ఇతరులకు అక్రమ వలసలను సులభతరం చేశాడు, నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను సృష్టించాడు మరియు నకిలీ కంపెనీల ద్వారా డబ్బును లాండరింగ్ చేశాడని బెనర్జీ తెలిపారు. ఆజాద్ వాట్సాప్ చాట్లు మరియు కాల్ రికార్డులను పరిశీలించగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో ఉన్నట్లు భావిస్తున్న కార్యకర్తలతో తరచుగా సంభాషణలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. డాక్యుమెంట్ మోసం మరియు పాస్పోర్ట్ రాకెట్లకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో 2.6 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు కనుగొన్నారు. ఆజాద్ జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా ఉన్నాడని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. అతను పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులకు నకిలీ పత్రాలను జారీ చేస్తున్నాడు. వారు భారతదేశంలోకి ప్రవేశించడమే కాకుండా పూర్తి చట్టపరమైన ముసుగుతో సమాజంలో కలిసిపోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. ప్రారంభంలో ఆజాద్ తన భార్య, పిల్లలు బంగ్లాదేశ్లో ఉన్నారని చెప్పాడు. దర్యాప్తులో వాళ్ళని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. అయితే అతనికి సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో డిజిటల్ పాదముద్ర అతని వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. సరిహద్దు తనిఖీ అతనికి నిజమైన జాతీయతను నిర్ధారించింది. పాకిస్తానీ అని, అసలు పేరు ఆజాద్ హుస్సేన్ అని. ఇక బంగ్లాదేశ్ గుర్తింపు పొందడం నుండి దానిని భారతీయ గుర్తింపుగా సజావుగా మార్చడం వరకు ప్రతి పరిపాలన బలహీనతను అతను ఉపయోగించుకోగలిగాడు. సరిహద్దు సున్నితమైన జోన్లో నివసిస్తున్నప్పటికీ బహుళ చెక్పోస్టుల వద్ద అతను పరిశీలనను ఎలా తప్పించుకున్నాడు అనేది ఇంకా ఆందోళనకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ చారిత్రక వలస విధానాలపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో పాకిస్తానీ నుండి ముస్లింలు స్వల్పకాలిక వీసాలపై భారతదేశంలో ప్రవేశించడానికి అనుమతించబడ్డారని మరియు తర్వాత వారికి దీర్ఘకాలిక వీసాలు అంటే ఎల్టీవీలు ఆశ్చర్యకరమైన సులభంగా మంజూరు చేయబడ్డాయని, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని అమిత్ మాల్వియా చెప్పారు. ఇటీవల వీసా రద్దు ఆదేశాల దృష్ట్యా కాంగ్రెస్ పాలనలో పాకిస్తాన్ నుండి ముస్లింలు స్వల్పకాలిక వీసాలపై భారతదేశంలోకి ప్రవేశించగలిగారు మరియు సాపేక్ష సౌలభ్యంతో దీర్ఘకాలిక వీసాలు పొందడం ద్వారా దశాబ్దాలుగా తమ బసను పొడిగించుకుంటూ వచ్చారు. చొరబాటుదారులు స్థిరపడ్డారు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పొందారు మరియు ఓటేశారు. అయితే నిజంగా హింసించబడిన మైనారిటీలు, ముఖ్యంగా మత హింస నుండి పారిపోతున్న హిందువులు, సిక్కులు మరియు క్రైస్తవులు అధికార ఊబిలోకి
నెట్టివేయబడుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థపడుతుంది. ఈ సంఘటనను మాల్వియా ఒక లోపం కాదని, జాతీయ సమగ్రత కంటే ఓటు బ్యాంకు సంతృప్తికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ పాలన ఉద్దేశపూర్వక క్రమబద్ధమైన విధానంలో భాగమని అభివర్ణించారు. చివరికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే జనాభా మరియు అంతర్గత భద్రత సమతుల్యతను పునరుద్ధరించే మార్గం సుదీర్ఘమైనది మరియు కష్టతరమైనదని ఆయన హెచ్చరించారు. అమ్జద్ ఒంటరి నటుడు కాదని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అతని నెట్వర్క్ మానవ అక్రమ రవాణా, నకిలీ డాక్యుమెంటేషన్, మాదక ద్రవ్యాలు మరియు స్లీపర్ సెల్లకు నిధులు సమకూర్చడంలో పాల్గొన్న పెద్ద అంతర్జాతీయ నేర సిండికేట్తో ముడిపడి ఉండవచ్చునని, అతని డిజిటల్ ట్రయల్స్ మరియు ఆర్థిక సంబంధాలను జాతీయ దర్యాప్తు సంస్థ సహా కేంద్ర సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఆజాద్ భారతదేశంలో ఒక కంపెనీని ఎలా స్థాపించగలిగాడు మరియు దాని ద్వారా నల్లధనాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించకుండా ఎలా మళ్లించగలిగాడు అనే దానిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలలో అక్రమ వలస రాకెట్లపై విస్తృత చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి. అర్థమైందా నేను ఎందుకు చెప్పాను అనేది? పాకిస్తానీయులు భారతదేశంలోకి రావడానికి ఆనాడు కాంగ్రెస్ తీసుకొచ్చిన వలస విధానాలు ఈరోజు భారతదేశానికి ఎంత పెనుముప్పుగా మారాయి అనేది మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరే ఆర్ వాయిస్ బలం, బలహీనత. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది. మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. జై హింద్, జై భారత్.